లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 51 అధ్యాయం 11 వచనంలో వ్రాయబడినట్టుగా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదుట నుండి తీసివేయకము. దావీదు అంటున్నాడు, పాపం చేసినప్పుడు ఆ ప్రవక్త వచ్చి ఆయన గురించి చెప్పాడు, దావీదు నువ్వు పాపం చేసావు, దాన్ని కప్పిపుచ్చుతున్నావు, దేవుడు నిన్ను ఆ పాపాన్ని గురించి ఆయన ప్రశ్నిస్తున్నాడు అని అడిగినప్పుడు ఆయన ఆయన పాపాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఎంతగానో కుమిలిపోతూ ప్రార్థిస్తున్నాడు అనమాట. అయ్యా, నిజమే ప్రభువా, నేను పాపం చేశాను, నేను పాపం చేసి దాన్ని కప్పిపుచ్చాను, నా అతిక్రమాన్ని నేను దాచిపెట్టాను. మరి నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకు ప్రభువా, నిజంగా నీ ఎదుట నుంచి నన్ను తోలివేయకు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ తీసివేయకు ప్రభువా, ఎందుకంటే నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా అని దావీదు అంటున్నాడు. కాబట్టి ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు కూడా ఏ పాపంలోన్నా మునిగిపోయి దాని విషయంలో దేవుని దగ్గర ఇంకా పశ్చాత్తాప పడకుండా నీలో నువ్వే కుమిలిపోతున్నావా? నీలో నువ్వే కుమిలిపోయి నేను ఈ దేవుని సన్నిధిలోకి రావడానికి అర్హుడను కాను అని అనుకుంటున్నావా? అర్హురాలిని కాను. కాబట్టి నేను ఇంకా దేవుని సన్నిధిని నేను మర్చిపోవడమే, లేకపోతే ఆ సన్నిధి నుండి నేను దూరంగా పారిపోతాను. నేను పాపం చేసిన దానిని, పాపం చేసిన వాడిని, కాబట్టి నాకు చావే మార్గము అనుకుంటున్నావా? కానీ దేవుడు అలా అనడం లేదు. దేవుడు తన ప్రవక్తను పంపించి ఆ పాపాన్ని గురించి తెలియచేసి ఆయన పశ్చాత్తాప పడే రీతిగా చేసి ఆయన క్షమించి మరలా తను హత్తుకునేలాగా చేసుకున్నాడు, తన హక్కును చేర్చుకున్నాడు. దావీదు ఎక్కడ ఈ పాపం ద్వారా మరి నరకంలోకి వెళ్ళిపోతాడో లేదా శోధన తెచ్చుకుంటాడో, ఆయన ఎక్కడ తనకు దూరం అయిపోతాడో అనే బాధతోటి దేవుడు ఆయన తిరిగి తన దగ్గరికి చేర్చుకోవాలనే ఆశతోటి మరి దేవుడే తను స్వయంగా ప్రవక్తను పంపించాడు. ఈరోజు నీతో కూడా ఈ మాటలు చెప్తున్నాడు దేవుడే. ఇదిగో నువ్వు దాచిపెట్టుకున్న ఆ పాపము, నువ్వు ఎవరికి కనబడట్లేదు అనుకుంటూనే చేస్తున్న రహస్య పాపాలని ఇక నువ్వు విడిచిపెట్టు, దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన ప్రేమించిన రీతిగా ఎవరు నిన్ను ప్రేమించలేరు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దావీదుని హెచ్చించిన రీతిగా, దావీదుని కనపరిచిన రీతిగా నిన్ను కూడా దేవుడు హెచ్చించబోతున్నాడు. నిజమే, పాపము చేసిన ఎంతోమందిని దేవుడు తన హక్కున చేర్చుకొని వారిని ఉన్నతంగా ఉంచాడు. పాపాత్మురాలైన స్త్రీని మరి అందరూ రాళ్ళు వేసి కొడుతుండగా దేవుడు ఒక మాట సైతం ఆమెను పలకకుండా, నేను కూడా నిన్ను క్షమించాను, నా కుమార్తె సమాధానం గలవని వెళ్ళు అని చెప్పి ఉన్నాడు. ఈరోజు నీతో నాతో కూడా అదే అంటాడు దేవుడు. భయపడొద్దు, పాపం చేస్తున్నారు కదా, దేవుని నామానికి మీరు మరి అంగీకరులు కారు, లేకపోతే దేవుని సన్నిధికి మీరు అర్హులు కారు అని మిమ్మల్ని మీరు ఎంచుకోవద్దు. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, ఆయన హక్కున చేర్చుకునే దేవుడు. కాబట్టి ఆయన వైపు మనం ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఎంతగా భయపడుతున్నామో, ఎంతగా బాధపడుతున్నావో తండ్రి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి ప్రభా, నేను పాపిని అని అయా తను రొమ్ము కొట్టుకుని ఏడ్చుతున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు మనకున్నాడని ఆయన తెలియజేస్తున్నావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు మరి ప్రభా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా క్షమించి మమ్మల్ని విడిపించే దేవుడు అని నమ్ముతున్నాం తండ్రి. నువ్వు చేస్తున్న మేలును బట్టి వందనాలు. అరే, ఎంతమంది ఈరోజు పాపం చేత అయా తండ్రి ప్రభా రోగము, మరణము, శాపము తండ్రి, అయా తండ్రి ఆర్థిక పరమైన వేదనలు ఏం తెచ్చుకుంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని దాని నుంచి విడిపించి గొప్ప కార్యం చేయండి. విడుదల దయచేయండి. దీర్ఘాయుష, కృపా, క్షేమం, సమాధానంతో నింపండి. అదే రీతిగా ఎంతమంది బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇదే రీతిగా రెండంతల ఆశీర్వాదం వారికి, వారి కుటుంబాలకు మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.